అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలియుగ మధురమే 8వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. అత్త దూరమయ్యి కూతురు మిగిల్చిన శోకంలో తాత ప్రేమ దూరమైంది. కొన్ని రోజులకు కనీసం కనిపించిన తాత తర్వాత కళ్ళు తెరవలేని పరిస్థితిలో కనిపించాడు. దాంతో చాలా రోజులు హాస్పిటల్కి చూపించినా కూడా ఆ బెంగ వెళ్ళలేదు. పైగా అన్నింటికీ సామాన్య జనం కన్నా కూడా ఎక్కువగా చూపిస్తారు. అది మాటల్లో అయినా, కోపంలో అయినా, వర్క్లో అయినా. ఇదిగో ఇలా నీ పైన అయినా అంటూ రాసి మెడపై పంటిఘాటు వైపు చూపించి, చూడు రాసి, నా కొడుకు ఎలా ఉన్నా ఇన్ని రోజులు అన్నీ కంట్రోల్ చేస్తూనే ఉన్నాం. ఇకపైన ఆ బాధ్యత నీది అంటుంది శివాని. అలాగే అత్తయ్య అంటూ శివానితో పాటే కదిలింది రాశి. రాశికి పడుకోగానే నిద్ర రాకపోగా ఒక్క రోజులో మారిన పరిస్థితులన్నీ కళ్ళ ముందు మిగిలాయి. పైగా హాల్లో ఉన్న కోపం మాటలు రూమ్లోకి వచ్చేసరికి తనపై ప్రేమను చూపించడం ఆలోచిస్తుంటే కాస్త భయంగా అనిపించి పడుకుని ఉన్నదల్లా లేచి పక్కనే ఉన్న బాటిల్ నీళ్లు సగానికి పైగా తాగబోయి పొలమారి గట్టిగా తగ్గడంతో శివాని లేచి వెళ్ళి ఏమైందమ్మా కాస్త మెల్లిగా అంటూ తలపై చిన్నగా తడుతూ రాశిని కామ్ చేసింది. రాశి గుర్తుపడగానే బాటిల్ వైపు చూసి ఏంటిది ఇన్ని ఒకేసారి తాగావు, ఏంటి విషయం అని అంటుంది కాస్త ఫ్రెండ్లీగా. రాసి మొహమాటంగా ఆహా ఏం లేదత్తయ్య అంటుంటే చూడమ్మా నేను నీకు అమ్మలా అన్నమాట. అమ్మతో ఏదైనా చెప్పొచ్చు, అంతేకాదు అమ్మ ఒకసారి టీచర్గా మారుతుంది, మరోసారి చిన్నపిల్లల మారుతూ పిల్లలతో పాటు అలర్ట్ చేస్తుంది, ఒక్కోసారి సలహా ఇస్తుంది, ఒక్కోసారి బెదిరిస్తుంది, మరోసారి స్నేహంగా కూడా ఉంటుంది. లాలించేది అమ్మే, పాలించేది అమ్మే, కడుపు చూసేది అమ్మే, మనసు చూసేది అమ్మే. అందుకే నీకు నేను అట్టలా కదమ్మా అమ్మనవ్వాలనుకుంటున్నా. అది నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే వద్దులే అని మొహం చిన్నపుచ్చుకొని చెప్పింది శివాని. లేదత్తమ్మ, నాకు మీరు అమ్మే, పేరుకి అత్తని పిలిచిన దాంట్లోనే అమ్మ కలిపి పిలుస్తున్న అత్తమ్మ అని. అలాంటిది ఎందుకు చెప్పని చెప్తానంటూ కాస్త మొహమాటంగా అది అత్తమ్మ ఏదో ముహూర్తం అన్నారు కదా అది అంటున్న రాశి వైపు అలర్గా చూస్తూ ఓహో అదా, అది రేపే ఆల్రెడీ పెట్టించాను కానీ వాడికి చెప్పలేదంతే అంటుంది శివాని నవ్వుతూ. వామ్మో రేపా అంటుంది కాస్త గట్టిగా. ఏ ఏమైందమ్మా అలా అరిచేశావు అంటుంది కంగారుగా శివాని. తనేం చేసిందో గుర్తొచ్చి. అంటే అత్తమ్మ నాకు మీ అబ్బాయిని చూస్తూ భయంగా ఉంది, అందుకే ఇప్పట్లో ముహూర్తం లేదని చెప్పించవా ప్లీజ్ అంటుంది రాశి. ఎందుకు అయినా భయం అంటావేంటి, ఇందాక మీరు రాకపోతే అంతా అయిపోయేది, అలాంటిది భయం అంటే నమ్మాలా అంటుంది శివాని. అది కాదు అత్తమ్మ, నీకు తెలియట్లేదు, నీ అబ్బాయి చాలా గట్టిగా పట్టుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటే ఊపిరి అందట్లేదు, ఇందాక మీరు రాకపోతే ఘోరంగా ఉండేది అంటుంది రాశి. రాశి కంగారుని చూసి కాస్త తడబడుతూ రాశి నాకొకటి చెప్పు, నీకు మా వాడంటే ఇష్టం లేదా అంటుంది రాశి వైపే అయోమయంగా చూస్తూ. ఆయనంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మ, మొదటిసారి చూసినప్పుడే నాకు ప్రాణం అయిపోయాడు, అందుకే అతను ఏం చేసినా అడ్డు చెప్పలేదు. కానీ ఇప్పుడు భయంగా ఉంది, కేవలం తనది అని అతను అనుకుంటేనే ఇలా ఉంటే రేపు అందరూ పర్మిషన్ ఇస్తే ఇంకెలా ఉంటుందో అని అనుకోగాని నాకు వణుకొస్తుంది అత్తమ్మ అంటుంది రాశి. కోసి పిచ్చిదానా, ఇంతేనా, నేనేం ఇంకేం ఉందోనని భయపడ్డాను. ఒక విషయం చెప్తాను విను, మనం బాగా ఆకలితో ఉండి 2 రోజులు తినక ఉండి ఉంటే అప్పుడు మన ముందు ఒక మంచి ప్లేట్ పెడితే మనం ఏం చేస్తాం, ఎలా పడితే అలా ఆకలి తీర్చుకోమో అలాగే మగవాళ్ళు కూడా పాతికేళ్ళు బ్రహ్మచర్యంతో ఉన్న వాళ్ళకి ఒక్కసారి భార్య ఇంత అన్నంతో ఎదుగు తినపడితే అలాగే ఉంటుంది. అలా అని అందరూ అలాగే ఉంటారని కాదు, కానీ కొందరు వాళ్ళ ఎమోషన్స్ ఆపుకోలేరు. ఆ ఒక్కరోజు మనం ఇష్టంగా అర్పిస్తే ఏ మగాడైనా సరే మన కోసం ప్రాణాలు ఇస్తాడు. అలా అని ఆ ఒక్కరోజుకి మాత్రమే అని కాదు, కానీ ఆ తర్వాత వాళ్ళ ప్రేమ చదువు చూశాక మనకు కూడా అలవాటు అయిపోతాం. వాళ్ళు లేకపోతే మనం ఉండలేనంతగా మారిపోతాం తెలుసా అంటుంది శివాని. అదంతా నాకు తెలియదు అత్తమ్మ, రేపు మీరు ముహూర్తం పెట్టించకూడదు ప్లీజ్ అంటుంది. మరి ఎప్పుడు పెట్టించాలి అని శివాని అడగగా ఏమో ఇప్పట్లో అసలే వద్దు, ఒక నెల, ఆహా ఒక 6 నెలలకి, ఆ 6 నెలల తర్వాత పెట్టండి ప్లీజ్ అని కంగారుగా చెప్తున్నా రాశిని ఒక మొట్టిగా వేసి ఎప్పుడైనా జరగాల్సింది అదే కదా, మరి ఎందుకు ఒకవేళ నువ్వు చెప్పిన పని చేస్తే ముహూర్తం వరకు కూడా ఆగడు, అయినా నాదే తప్పు, ఇవాళ వాడికి అడ్డు చెప్పకపోయి ఉంటే వాడే చూసుకునేవాడు అంటుంటే కదా మీరు రాకపోయి ఉంటే ఈ భయాలని పోగొట్టేవాడిని అన్న మాటలకి రాశి శివాని ఇద్దరు ఒకేసారి డోర్ వైపు తిరిగి చూసి షాక్ అయ్యారు. స్టైల్ గా డోర్ కానుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని రాశిని చూస్తూ నిలబడ్డాడు అమర్. రే నువ్వేంట్రా ఇక్కడ అంటూ రాశి వైపు తిరిగి అయినా నువ్వేంట్రా ఎప్పుడొచ్చావు అంటుంది శివాని. నాకు నిద్ర పట్టకిటి వస్తే దానికి పొలమారింది, నేను వచ్చేలోపే లేచావు నువ్వు, ఇక నువ్వు పడుకున్నాక వద్దాం అనుకుని ఇక్కడే ఉన్నా. ఇది ఫస్ట్ నైట్ కోసం మాట్లాడుతుంటే మురిసి ముక్కలైనా కానీ
ఫస్ట్ నైట్కి రేపే ముహూర్తం అని నువ్వు చెప్పావు చూడు. అప్పుడు ఈ దొంగ మొహంది నా సంతోషాన్ని గాల్లో కలుపుతూ గట్టిగా అరిచిందిగా. ఇంక అక్కడే స్టక్ అయి నిల్చున్నా అని అంటాడు అమర్ రాశి వైపు కోపంగా చూస్తూ. అదేం కాదురా, తనకి నువ్వంటే ఇష్టమేరా. తన ఆడపిల్ల కదా, పైగా నీ చేష్టలకి భయపడిందిలే. తనకి కాస్త టైం ఇస్తే సరిపోద్దంటున్న శివాని మాటలకి, మా రేపు ముహూర్తం అన్నావుగా, దానికే ఫిక్స్ అయిపోమను. దాని భయాన్ని నేను చూసుకుంటానులే కానీ దాన్ని తీసుకెళ్తున్నా అంటూ నాతో రా అని రాశి చేతిని పట్టుకొని తీసుకుపోతుంటే రే ఎక్కడికి రా అంటుంది శివాని. డోంట్ వరీ మామ్, నేను కూడా రేపే అని ఫిక్స్ అయ్యా. ఇప్పుడు అనుకున్నా, ఇది ఆల్రెడీ నా మైండ్ చెడగొట్టిందిలే. భయపడకు, తనకు నాతో ఫ్రీగా ఉండేలా టైం దొరకలేదు కదా. కాసేపు అయ్యాక వచ్చేస్తుంది మామ్, నువ్వు కొడుకు అంటాడు అమర్. ఇంకేం చెప్పలేక రాశి వంకే జాలిగా చూస్తూ సరే అని తల ఊపింది శివాని. అసలే భయంగా ఉన్న రాశి శివాని ఎక్స్ప్రెషన్ కి వణుకు పుడుతుంటే బలవంతంగా అడుగులు వేస్తూ వెళ్ళింది అమర్తో. లైబ్రరీ రూమ్ కి తీసుకెళ్లి రాశిని కూర్చోబెట్టి కొన్ని వాటర్ ఇచ్చి అక్కడ విండో నుంచి బయటకి చూస్తూ నిల్చున్నాడు అమర్. అమర్ని చూడాలంటే భయంగా ఉంది రాశికి. పైగా రూమ్ లో ఉన్నంత కూడా లేకుండా ఇక్కడ ఇంకా ఎక్కువగా గంభీరంగా ఉన్నట్టుగా తోచి భయంగానే అమర్ దగ్గరికి వెళ్ళి సారీ బావా అంటుంది చిన్నగా. అప్పటికి కనీసం వెనక్కి తిరిగి చూడని అమర్ వంక చూస్తూ ఇంకా కదిలించడం నా వల్ల కాదని వెనక్కి తిరిగేంతలో అమాంతం చెప్పుకున్నాయి అమర్ చేతులు రాశిని. నాకు కోపం వస్తే ఇలానే వదిలేస్తావా? నన్ను కామ్ చేయడానికి చూడవా అంటాడు అమర్ లో గొంతుకుతో. నేను సారీ చెప్పాను కదా, మీరే మాట్లాడలేదంటున్న రాశి మాటలు మధ్యలో ఆపేస్తూ ఎన్నిసార్లు ట్రై చేశావు? ఒక్కసారి ట్రై చేసి వదిలేసి తిరిగావు. ఏమనాలని నిన్ను అంటాడు అమర్. అది కాదు, నాకు కాస్త అని అంటుంటే భయం అంటావు అంతేనా అంటూ అమర్ ఆమె వైపే చూస్తూ నిన్నేమన్నాను నేను చెప్పు. తొందర ఏం లేదు, గుర్తు చేసుకుని చెప్పు అని నెమ్మదిగా మాట్లాడుతూ నీకు ప్రాబ్లం అయితే మాత్రమే కోప్పడ్డాను. నా ఇష్టాన్ని చూపించాను, నా ప్రేమను చూపించాను, నా కోరికను చూపించాను. నేను ఇంకెవరి దగ్గర చూపిస్తాను? నీ దగ్గరే కదా. నాకు తెలుస్తుంది నేను ప్రతిదీ అతిగా చూపిస్తున్నానని, కానీ దాన్ని కంట్రోల్ చేయడం నాకు రాదు. ఏం చేయాలి? నేనేం నేరం చేయట్లేదు రాసి, కేవలం నా హక్కుగా నేను దగ్గరికి తీసుకున్నా. పొరపాటు చేస్తే కోప్పడ్డాను, కోపం వస్తే కొట్టు బాధపడడం చేతకాక నీపై ప్రేమగా మార్చి ముద్దు రూపంలో చూపించాను. అది తప్ప ఇందులో భయం కలిగించేలా ఏముంది అంటూ చైర్లో కూర్చోబెట్టి తన ముందు కూర్చొని ఇదంతా కాదు, నాకు విషయం చెప్పు. నేనంటే నీకు చాలా ఇష్టం ఉంది, నీ వాణ్ణి అనుకున్నా టైంలో శ్రేవతో ఒకదాని తెచ్చి పీటల మీద కూర్చుంటే నీకు కోపం రాదా? అది నువ్వు చేశావు. అయినా నేను మిగతాదంతా వదిలేసి ఫోనీలే అలా వద్దు అనుకొని ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు, కొట్టినప్పుడు, తీసుకెళ్ళినప్పుడు కానీ ఒక్కసారిగా నాకు సమాధానం చెప్పావా? ఇలా కాదు, ఇలా అయ్యిందే, అందుకే చేశాను అని ఎవడో బెదిరిస్తే బెదిరి నన్ను ఇప్పటికి కూడా వదిలేయాలని చూస్తే నాకు ఎలా ఉంటుంది? అందుకే నువ్వు చేసే పని నేను చేసి వాడికి నమ్మకం కలిగేలా నీతో హాల్లో గొడవ పెట్టుకున్నా. అది ఎలా తప్పవుద్ది? ఒకవేళ నీపై కోపం ఉండుంటే నేను రూమ్కి రప్పించేవాడిని కాదు. వచ్చాక నేను నీపై ప్రేమతో కాస్త ముందడుగు వేస్తే నన్ను అడ్డుకోలేదు. కానీ అమ్మ దగ్గర భయం అని చెప్తే నేనేమనుకోవాలి చెప్పు అంటాడు అమర్ బాధగా. అతను మాట్లాడుతుంటే అతని కంటి కొనల్లో కన్నీటిని చూస్తూ అది కాదు బావ, మీరు కింద అలా బిహేవ్ చేసి పైకి రాగాని నన్ను అల్లుకున్నారు. నాకేం అర్థం కాక చూస్తూ ఉండగాని ఏంటంటో చేసేశారని రాసి అమాయకంగా చెప్తుంటే నేనేం చేశాను? జస్ట్ ముద్దులు పెట్టుకున్నా అంతే. అది కూడా నేను అడిగాను కదే, ప్రొసీడ్ అవుదామా అని. నువ్వు కూడా హా అన్నావు కదా అంటాడు అయోమయంగా అమర్. ఆహా లేదు, నేను కింద జరిగిన దాని గురించి ఆలోచనలో ఉండి అన్నట్టున్నాను అంతే అంటుంది రాసి. ఓ ఓకే, మరి నేనంతా ముందుకెళ్ళి నీ బయట తీస్తున్నప్పుడు నేను దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఆపలేదు మరి అంటాడు చిన్నగా రాసినే చూస్తూ. అది అది అంటుంటే అల్లరిగా నవ్వుతూ ఆమె వైపే చూస్తుంటే ఇంకేం చెప్పలేక నాకు మిమ్మల్ని అదే మీకు అడ్డు చెప్పాలనిపించినది అంటుంది రాసి తలదించుకొని. అప్పుడే ఏదో కార్ సౌండ్ రావడంతో ఈ టైంలో ఈ పల్లెటూరులో కార్ రావడం ఏంటని అనుమానంగా ఇద్దరు విండో వైపు చూడగా అక్కడ ఉన్న వ్యక్తిని చూసి రాసి కంగారుగా అమర్ షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. అమర్ ఒక్క నిమిషం రాశి వైపు చూసి మళ్ళీ చూపు మరల్చి ఓవైపు రాశిని దగ్గర తీసుకొని కంపేర్ చేస్తుంది. మరోవైపు వాళ్ళని బాగా గమనించే పనిలో పడ్డాడు. కాసేపటికి ఏదో అర్థమైనట్టు ఒక కార్నర్ స్మైల్తో నేను నీకు పని చెప్తాను, చేస్తావా రాసి అని అడుగుతాడు అమర్. అమర్ సడన్ గా అలా అడిగేసరికి ఒకసారి బయట వైపు చూసి తల తిప్పి అమర్ వైపు చూస్తూ ఇప్పుడు ఏం చేయాలని అడుగుతుంది రాసి. నేను చెప్తాను పదా అంటూ తీసుకెళ్తూ ఏదో సౌండ్ రావడంతో మళ్ళీ అటువైపుగా చూడటంతో అక్కడ విజయేంద్ర గొడవ పడుతూ కనిపిస్తాడు. ఓ నో అంటూ అమర్ కిందకి పరుగు అనుకోగా రాసి ఆశ్చర్యంగా చూస్తూ తను కూడా అమర్ వెంట బావా ఏమైందంటూ పరుగు పెడుతుంది. బయట హడావుడికి ఇటు శివాని అటు మహేంద్ర బయటకు వచ్చి చూడగా మెట్ల నుంచి దిగుతూ హడావుడిగా అమర్ పరిగెత్తడం, అటు వెంట రాసి పరిగెత్తడం కనిపించి
వాళ్ళు కూడా కిందకి పరుగులాంటి నడకతో వెళ్తారు. రేయ్, ఫ్రెండ్ అని నమ్మితే నాకే నమ్మక ద్రోహం చేస్తావా అంటూ కొడుతూ నిలదీస్తూ వెనక్కి నెడుతూ ఉన్న విజయేంద్ర నవ్వుతూ, గ్రాండ్పా ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి గ్రాండ్పా అంటూ అరుస్తూ విజయేంద్ర వెనక్కి లాగుతుంటాడు. అమర్ ప్లీజ్ గ్రాండ్పా అంటుండగా అతి కష్టంగా అక్కడే ఉన్న వ్యక్తి లేచి కారులో బాంబు పెట్టారు, ప్లీజ్ వెళ్ళండి, నేను దీన్ని తీసేసి ప్రయత్నం చేస్తానంటాడు ఆ వ్యక్తి. శివాని మహేంద్ర ముందుకొచ్చి అక్కడున్న వ్యక్తిని చూస్తూ దగ్గరికి వెళ్ళి ఏమైంది అంకుల్, మీరేంటి ఇక్కడ అంటూ ఆయనకి దెబ్బలు తగిలి ఉండడంతో అయ్యో అనుకుంటూ దగ్గరికి వెళ్ళడానికి చూశారు. వాళ్ళందరినీ ఎలా కాపాడాలనుకుంటూ ఫుల్ టెన్షన్ వచ్చేసింది ఆయనకి. కానీ ఎవరికి ఏం అవ్వద్దు అనుకుంటూ అమర్ ప్లీజ్ గొంతు పెగిల్చుకుని మరీ వచ్చాడు రామూర్తి. అందరూ ఒక్కసారి సైలెంట్ అవ్వగా చెప్తే అర్థం అవ్వట్లేదా, ఇక్కడ నుంచి నీ కుటుంబాన్ని దూరం తీసుకెళ్ళు, విజ్జి పో అని అరిచాడు రామూర్తి. ఒక్కసారి విజయేంద్ర రామూర్తి మొహంలోకి చూసి ఎందుకు వెళ్తాండ్రా, అయినా నన్ను విజయ్ అని పిలిచే అర్హత లేదు నీకు అని ఆవేశంగా అంటున్న విజయేంద్ర వైపే అసహనంగా చూసి అమర్ వైపు సైగ చేయగానే అమర్ రాశి పక్కకొచ్చి నా మీద నమ్మకం ఉందా అని అడుగుతాడు. ఆ మాటకి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక అదే అయోమయంతోనే తల ఊపుతూ ఉంది అన్నట్టుగా అంది. వెంటనే రాశిని రామూర్తి వైపు తోసేశాడు అమర్. ఏమాత్రం ఊహించిన రాశి ముందుకెళ్లి రామూర్తి దగ్గరికి వెళ్లడంతో రామూర్తి అలర్ట్ అయ్యి రాశి మెడ పట్టుకున్నాడు. ఆల్రెడీ బాంబు రిమూవ్ చేయడానికి అని తెచ్చిన కటర్ ని రాశి మెడ దగ్గర పెడుతూ మర్యాదగా అందరూ నా వెంట రండి అంటూ రోడ్డు వైపు పరిగెత్తాడు. రాశి అమర్ వైపు నమ్మలేనట్టు చూస్తూ విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే అమర్ వద్దన్నట్టు సైగ చేయడంతో ఇక ఆ ప్రయత్నం మాని రామూర్తి వెంట వెళ్ళింది. నొప్పిగా ఉన్న తల్లి ఏం కాదు, ఒక 2 నిమిషాలు గట్టిగా ఏం పట్టుకోలేదు అంటూనే ఆయాసంగా ఆ కార్కి దూరంగా పరిగెడతాడు అమర్. అందరినీ అలర్ట్ చేసి అందరిని తీసుకుని రామూర్తి వెనకే వెళ్ళాడు. దాదాపు అక్కడికి వెళ్ళాక కాస్త దూరంలో ఉన్న చెట్టు కిందకి వెళ్ళాక రామూర్తి రాసి మెడబెది నుంచి చేయి తీసి ఏమైనా నొప్పిగా ఉన్న తల్లి నీకేం కాలేదు కదా అని అంటుంటే రాశి రామూర్తి వైపే చీదరింపుగా చూస్తూ అతని చేతులు తోసేసి దూరం నిలబడింది. రామూర్తి బాధగా రాశి వైపు చూస్తుండగానే విజయేంద్ర ఫాస్ట్ గా వచ్చి ఒక తోపు తోసి రాశిని తన దగ్గరకు తీసుకుని నీకేం కాలేదు కదా తల్లి అంటుంటే రాశికి రామూర్తి విజయేంద్ర ఒకే విధంగా అడుగుతున్నట్లుగా అనిపించి ఇద్దరిని మరోసారి చూసి ఇద్దరి కళ్ళల్లో తనపై ప్రేమే కనిపిస్తుంటే ఏది నిజం ఏది అబద్ధం అన్నట్టుగా ఆలోచనలో పడింది. ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉన్నా రాశి వైపు ఇద్దరు చూస్తూ ఏమైందమ్మా అని విజయేంద్ర రామూర్తి ఒకేసారి అడుగుగా ఇద్దరు వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది రాశి. రే ఏం చేశారు నా తల్లిని అలా ఉలుకు పలుకు లేకుందని విజయేంద్ర రామూర్తి వైపే కోపంగా వెళ్తుంటే రే రాశి మాట్లాడే వరకు అస్సలు నా జోలికి రావద్దు చెప్తున్నా, నేనేం చేస్తానో నాకే తెలియదంటూ విజయేంద్రని ఒక్క తోపు తోసి ఏమైందమ్మా గొంతు నొప్పిగా ఉందా, నేను ఒక డాక్టర్నే తల్లి, నాకు చెప్పు, నా మీద కోపం ఉన్నా సరే తల్లి, తర్వాత నువ్వేం చేసినా ఎంత కొట్టినా తిట్టినా పడతాను, కానీ ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వమ్మా అంటూ రాశి హ్యాండ్ ని తీసుకుని అర్థింపుగా అడిగి కాస్త నోరు తెరువంటూ అడుగుతున్న టైంలో విజయేంద్ర అక్కర్లేదంటూ రామూర్తిపై గొడవకు దిగి కొట్టుకునే టైంలో బాంబ్ బ్లాస్ట్ సౌండ్ కి అందరూ ఒక్కసారిగా చెవులు మూసుకుని భయంగా చుట్టూ చూస్తూ నిలబడిపోయారు. విజయేంద్రకి అప్పటికి రామూర్తి చెప్పిందే నిజమని అర్థమవుతున్నా అసలు అతనికి ఎలా తెలుసు అన్న డౌట్. రాసి ట్రబుల్లో ఉన్న ప్రతిసారి ఇన్ఫర్మేషన్ రామూర్తి దగ్గర నుండి ఎలా వస్తుంది అనే ఆలోచనలో ఉండిపోయాడు. అప్పటిదాకా ఏదో భయంతో ఉన్న రాశి ఒక్కసారిగా ఆ సౌండ్ కి బిగిసిపోయింది. అమర్ రియాక్ట్ అయి రాశిని దగ్గరికి తీసుకుని రాశి రాశి అని గట్టిగా తడుతూ పిలుస్తుంటే ఒక్కసారిగా ఏదో ఉలికిపాటుతో అమర్ వంక చూసి వెంటనే అతన్ని హత్తుకుంటూ భయంతో వణికిపోతున్న చేతుల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో ఉండగా అమర్ రాశి వెన్ను తడుతూ కూల్ చేయడంలో పడిపోయి చుట్టూ ఉన్న వాళ్ళని చూడడం మర్చిపోయాడు. కాసేపటికి రాశి కామవ్వగా చుట్టూ ఉన్న వాళ్ళు రాశికి ఏమైందో అన్నట్లు వాళ్ళనే చూస్తూ కనిపించిన మహేంద్ర శివాని విజయేంద్ర రామూర్తుల వైపు చూసి కాస్త మొహమాటంగా నిలబడింది రాశి. రామూర్తి రాశి దగ్గరికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి అంటూ చొరవగా రాశి చేతిని తీసుకొని చెక్ చేస్తుంటే ఏమీ అనలేక అంతకుముందు తనే ఏదో అపార్థం చేస్తున్నట్టున్నా అని అనుకుంటూ రామూర్తిని చూస్తూ ఉండిపోయింది రాశి. ఇక అక్కడ ఉండడం సేఫ్ కాదనిపించి పదండి అందరం ఇక్కడ నుంచి వెళ్దాం అనే విషయాలు తర్వాత చెప్తాను, ముందు ఇక్కడ ఉండడం సేఫ్ కాదంటూ అమర్ అందరిని తొందరపెట్టడంతో అక్కడి నుంచి అందరూ మహల్ వైపు అడుగులు వేయగా దారిలో ఊరి జనం అందరూ ఎదురొచ్చి ఏదో సౌండ్ కి మేమంతా పరుగుతూ వచ్చామయ్యా, మీకెవరికేం కాలేదు కదా అంటూ ఆ ఊరు సర్పంచ్ అడగగా ఏం కాలేదు, ఇంకా మేము వెళ్తాం, ఇక్కడ పూజలు అయిపోయాయి కాబట్టి అంటూ అందరికీ చెప్పి మరో గంటలో అందరూ మహల్ బయటకు వచ్చి మరోసారి అందరికీ సెలవు చెప్పి బయలుదేరారు. అందరూ కారులో కూర్చున్నారన్న మాటే కానీ ఎవరు ఏం మాట్లాడలేక సైలెంట్ గా కూర్చున్నారు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా రామూర్తి ఏదో టెన్షన్ గా కనిపించడంతో అమర్ ఏమైందని కార్ని ఆపి చెప్పండి ఏం ఆలోచిస్తున్నారు అంతగా చెమటలు కూడా పడుతున్నాయంటుంటే అమర్ ఇదంతా అంటూ సందేహంగా అంటుంటే ఇదంతా చేస్తున్నది అంటూ బాధగా అనిపించి
నోరు పెగలకపోయేసరికి అలాగే ఆగిపోయిన రామూర్తి వైపు చూస్తూ, ఇదంతా చేసింది నీ కొడుకు కదా అని అన్న అమర్ మాటలకి అందరూ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్నారు. కథ కొనసాగుతుంది. మరి ఇదంతా చేస్తోంది రామూర్తి గారి కొడుక? అసలు రామూర్తి గారి కొడుక్కి వీళ్ళ కుటుంబానికి ఉన్న పగేంటి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.